వాళ్ళు మన కోసమే వెయిటింగ్. ఫోన్ చేస్తే ఒక 20 నిమిషాలు మన దగ్గర ఉంటారు. మనం ఇక్కడ ఉంటాం. అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో జీప్ని పార్క్ చేసి దాంట్లో డబ్బులు పెడమందాం. వాళ్ళ అటుండి వెనక్కి వెళ్ళమని మనం కార్ దగ్గరికి వెళ్దాం. నందు వింటున్నావా? సారీ చెప్పు. ఈ సైడ్ నుంచి మనం వెళ్ళి ఎలాగైనా వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకుని ఎస్కేప్ అవ్వాలి. నాకు డబ్బులు ఎందుకో తెలుసుకోవాలని లేదా? కాసేపు విన్నందు. ఎంత సీరియస్ విషయం చెప్తున్నా. నేను ఎందుకు పారిపోవాలనుకున్నానో తెలుసుకోవాలని లేదా? మళ్ళీ ఎక్కడ ఏదో గోల్ పెట్టుంటావు. పెళ్లి నచ్చలేదా, పెళ్లి కొడుకు నచ్చలేదా? పెళ్లి నచ్చకే కాదు కిట్టు, అసలు ఏది నచ్చక. అది సరే, నిన్నిప్పుడు ఒకటి అడుగుతాను. నేనంటే నీకు ఇష్టమేనా? అంటే మరి అలా అడిగితే ఏం చెప్తాను చెప్పు. ఇష్టమో కాదో చెప్పు. ఏదో ఫ్లోలో నేను అందంగా ఉన్నానని చెప్పడం కాదు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా ఉన్నానా? నీ నవ్య అంత కాకపోయినా నవ్యకి 1 గ్రామ్ తక్కువ. ఇష్టమేనా? కొంచెం. అయితే నేను నీతో వచ్చేస్తాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. కలిసి ఉందాం. నీ నవ్యలాగా వాడుకుని వదిలేనులే. ఇంకేంట్రా ఆలోచిస్తావు? నిన్న అమ్మాయి అంతగా ప్రేమించినప్పుడు. అలా చేస్తే అందరూ నిజంగానే కిడ్నాపర్ అనుకుంటారా? నువ్వు అమ్మాయిని ప్రేమిస్తానవా? వద్దురా, అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పడమే కరెక్ట్. లేకపోతే ఎప్పుడు నేను కిడ్నాపర్ కానీ మిగిలిపోతా. రే 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 ఆగు. ఏమైంది? వాళ్ళు మన కోసమే వెయిటింగ్. అరే వేలు, పొన్ను సేఫ్ గా వచ్చినది, రొంబ సంతోషం. కొన్నే కాదు అంకల్, పణం కూడా సేఫ్ గా వచ్చినది. అదేపడి వాడు తీసుకెళ్తున్న ఒరిజినల్ నోట్లు కాదు, బ్యాగ్ అంతా ఫేక్ నోట్లు కాదా పూడుస్తుంది.